హలో అండి, ఈరోజు మన ఛానల్లో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది పాల మీద పెరుగు మీద తీసిన మీగడండి. కొంచెం వాటర్ పోసుకొని ఈ మజ్జిగ చేసుకునే మజ్జిగ చల్లతో దీన్ని ఇలా బాగా స్మాష్ చేసుకోండి. కొంచెం కూలింగ్ వాటర్ పోసుకొని మజ్జిగ చిలకరించండి. చూపిస్తున్నాను కదా, అలా చేసుకోండి. అలా చేసినాక అది మనకి ఈ విధంగా వచ్చేస్తుంది మొత్తం. మేము ఈ నెయ్యి హోమ్మేడ్గా ఇంట్లోనే రెడీ చేసుకుంటామండి. మేము ఎప్పుడు నెయ్యి కొనుక్కోము బయట. చూసారు కదా, అదంతా వెన్నలాగా అలా వచ్చేస్తుందండి. ఇలా తీసేసుకొని మొత్తం నీట్గా వెన్న మొత్తం తీసుకొని ఆ మజ్జిగని సపరేట్ చేసి, ఈ మజ్జిగను కూడా నేను వేస్ట్ చేయనండి. 2 రోజులు పులియబెట్టి చెట్లకి పోస్తాను. మొక్కలకి మంచి ద్రావణంగా పనిచేస్తుంది, పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది. ఇదిగోండి, మాకు ఇంత వచ్చింది వెన్నపూస. ఈ వెన్నని పొయ్యి మీద పెట్టి కరిగించేసుకుందామండి. ఇలా వెన్న మరుగుతున్నప్పుడు ఒక్క యాలుక్కాయ, ఇలాచీ అంటారు కదా, దాన్ని కొంచెం అలా ఒక్క యాలుక్కాయ నలగొట్టేసి వేయండి. నెయ్యిలో మంచి స్మెల్ వస్తుంది. రెడీ అయిపోయిందండి నెయ్యి. చూసారా, నాకైతే ఇక్కడ మంచి స్మెల్ వస్తుంది. కొంచెం చల్లారిన తర్వాత దాన్ని వడగొట్టేసుకొని స్టోర్ చేసేసుకోవటమేనండి. చూస్తుంటేనే చాలా బాగుంది కదండి. ఫ్రెష్ నెయ్యి, ఎటువంటి కల్తీ లేకుండా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. రోజు మనం పాలు తీసుకొని వస్తాం కదా, మన పాల మీద పెరుగు మీద ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అంతా మీగడైపోతుంది బాగా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.